పుట్టుకతోనే కొన్ని రుణాలతో పుడుతున్నారు అనేది ఒక ఆలోచన అండి. ఎందుకంటే మనం ఈ భూమి మీదకు వస్తున్నాము అని అంటే మన వెనకాల బోల్డ్ అంత పెద్ద లెగసీ ఉంది. సో ఋషులు ఏం చేశారంటే ఈ వివాహాలని 8 కేటగిరీస్ కింద విడగొట్టారు. నేను అన్నిటి గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఈ పాపులర్గా ఉన్నటువంటి వివాహాన్ని బ్రాహ్మ వివాహము అంటారు. నేను సొసైటీకి ఏమి ఇస్తున్నాను, నేను నా పితృదేవతలకి ఏమి ఇస్తున్నాను, పితృదేవతలకి నేను సంతానాన్ని ఇస్తున్నాను, దేవతలకి నేను రోజు పూజని ఇస్తున్నాను, యజ్ఞాన్ని ఇస్తున్నాను. పిల్లలు అంటే చాలా పెద్ద బాధ్యత. అప్పుడే వీఆర్ నాట్ రెడీ టు బి పేరెంట్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళు వివాహాన్ని అసలు అలా ఆలోచించట్లేదు. సో వాళ్ళు కానీ కంపానియన్షిప్ ఇందాక చెప్పిన ఆ మొదటి 2 ఉన్నాయి. ఏది ఆకర్షణ ఉంది, మింగిల్ అవ్వగలిగే స్వభావం కూడా ఉంది. కానీ మూడోది ఇప్పుడు ఈ పిల్లల గురించి దే ఆర్ నాట్ డిసైడెడ్ యాజ్ ఆఫ్ నౌ. సో మరి వివాహం ఎందుకు మనం చేసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్క జీవి పుట్టుకతోనే కొన్ని రుణాలతో పుడుతున్నారు అనేది ఒక ఆలోచన అండి. ఎందుకంటే మనం ఈ భూమి మీదకు వస్తున్నాము అని అంటే మన వెనకాల బోల్డ్ అంత పెద్ద లెగసీ ఉంది, బోల్డ్ అంత ట్రెడిషన్ ఉంది, బోల్డ్ అంత చరిత్ర ఉంది. ఈ చరిత్రలో జెనెటిక్ ట్రెడిషన్ కూడా ఒకటి ఉంది. దాన్ని ఏమంటారు? జెనెటిక్ లెగసీ అంటే ఏమంటారు? నాలెడ్జ్ రిలేటెడ్ ఫ్లో ఒకటి ఉంది. తర్వాత మన చుట్టూతో బోల్డ్ అన్ని న్యాచురల్ ఫోర్సెస్ ఉన్నాయి. అసలు అవన్నీ లేకపోయి ఉంటే మనం అసలు ఇలా ఉండేవాళ్ళమే కాదు. అదే ఈ 3 రకాల వాటినే త్రిభిహి రుణైహి రుణవాన్ జాయతే అని అంటారనమాట శాస్త్రంలో. 3 రుణాలతో రుణవంతుడుగా ప్రతి జీవి కూడా పుడుతూ ఉంటారు. వాటిని ఏమంటారంటే పితృ రుణము, ఋషి రుణము, దేవతా రుణము అని అంటారు. దేవతా రుణం అంటే మన న్యాచురల్ ఫోర్సెస్ ఏవైతే మన చుట్టూతో ఉన్నాయో వాటికి ఇండెప్టెడ్. అలానే నాలెడ్జ్, మనకు బోల్డ్ అంత నాలెడ్జ్ లేకపోతే ఋషి రుణం, అది ఆ ఋషి రుణాన్ని తీర్చుకో. ఇంకా ప్రధానమైనది పితృ రుణం. అసలు ఈ పితృ రుణమే మనము అంటే పితృ రుణం అంటే ఏంటి? అసలు ఈ ఫామ్లోకి మనం వచ్చామంటేనే మన తల్లిదండ్రుల యొక్క కృప వల్ల, మన పితృదేవతల అందరి యొక్క అనుగ్రహం వలననే మనం ఇలా ఉన్నాం కదా. ఈ 3ంటిని మనం ఫుల్ఫిల్ చేసుకుంటేనే అసలు ఒక కంప్లీట్ బీయింగ్గా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతావు. నీలోనే లోపాలు ఉంటే, అంటే లోపం అంటే నువ్వు చేయవలసిందే నువ్వు చేయకపోతే ఇంకా హయ్యర్ లెవెల్ ఎలివేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇందాక మీరు సంస్కారంలో అన్నట్టు ఫస్ట్ పార్ట్ ఇది, ఇది అసలు తాను పరిపూర్ణ తొలగించుకునే సెక్షన్. ఎస్, గుణాలను యాడ్ చేసుకునే ముందు. ఎస్, ఇతను ఒక కంప్లీట్ బీయింగ్ అవ్వాలి కదా. ఎందుకంటే ఇది కొనసాగాలి కదా. ఈ ప్రజాతంతు అంటారు. దీన్ని తంతు అంటే థ్రెడ్ అని అర్థం అనమాట. ప్రజా అంటేనేమో సంతానము అని అర్థం. ఇది ఇలా కొనసాగుతూ ఉంటేనే కదా మన ఋషులు ఏదైతే విజ్ఞానాన్ని ఇచ్చారో అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. మన దేవతలకి మనం ఏదైతే రుణాన్ని పూరించుకోవాలో అది మనం చేయగలుగుతాం. సో మొదట అందుకనే సంతాన ప్రాప్తి కోసం, ధార్మికమైనటువంటి సంతాన ప్రాప్తి కోసం నేను ఈ పిల్లని పట్టుకుంటున్నాను అని సంకల్పం చేసుకుంటాం. ఋషులు ఎందుకు మనకి సంస్కారాన్ని బోధించారు అంటే ఇద్దరు కలిసి ఒక కంప్లీట్ స్టేట్ని పొందడానికి, ఒక ఎలివేటెడ్ స్టేట్ని పొందడానికి అని అనుకున్నారు. దానికోసం వాళ్ళు వేసినటువంటి చిన్న చిన్న మజిలీలు ఏమిటి అంటే, మొదట వీడు పితృ రుణాన్ని తీర్చుకుంటాడు సంతానం ద్వారా. అలానే రోజు దేవతార్చన చేస్తూ, ఇంటికి వస్తున్నటువంటి అతిథుల్ని పూజిస్తూ, తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరినీ తనకంటే ఎక్కువగాను, కనీసం తనలాగా అంటే తనని తాను ఎంత వాల్యూతో చూసుకుంటాడో అలా ఎదుటివాడిని కూడా చూడగలగడం, ఇవన్నీ ఇంబైబ్ చేసుకోవడం ద్వారా నెమ్మదిగా ఒక కంప్లీట్నెస్ వైపు ప్రయాణం చేస్తాడు అని అనుకున్నారు. పిల్లల ద్వారా పితృణము, అతిథులని జాగ్రత్తగా చూసుకో, రోజు దేవతల్ని పూజించడం వల్ల దేవత రుణం. ఈ 2 జరుగుతూ మన పూర్వులు మనకిచ్చినటువంటి విజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటూ, అంటే వేదాలని, శాస్త్రాలని, పురాణాలని ఇత్యాదుల్ని అధ్యయనం చేస్తూ చదువుకుంటూ దానిలో చెప్పినటువంటి విషయాల్ని అనుసరిస్తూ, అది ఋషి రుణం. ఈ 3 రుణాలని వాడు ఎప్పుడైతే పూరించడానికి ప్రయత్నం చేస్తాడో ఈ ప్రాసెస్ వలన తనలో ఉన్నటువంటి గ్యాప్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను దీన్ని కొంచెం డీకోడ్ చేసి చెప్పాలంటే, గురుగారు ఏమంటున్నారు,
ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఈ స్పెషల్ వెహికల్ ఎక్కారు, కానీ ముందు వాళ్ళు ఈ 3 రుణాలని తీసేస్తేనే ఆ కంప్లీట్నెస్ అనేది పాసిబుల్. కాబట్టి ఈ అమ్మాయి అబ్బాయి కలిసి చేయాల్సిన 3 పనులు: 1 సంతానం, 2 దేవతార్చన అండ్ అతిథి దేవోభవ ఫాలో అవ్వడం, అండ్ 3 ఇద్దరూ కలిసి పురాణాలు ఇత్యాదులు చింతన చేసి చదవడం. అంటే ఈ 3 చేయడానికి వాళ్ళు కమిట్ అవ్వాలి. కానీ ఎందుకు ఐడియల్గా అదే వివాహం అందరికీ చేస్తున్నారు, అది కూడా ఒకసారి మనం చూడాలి. ఇప్పుడు అదొక్కటే ఎందుకు పాపులర్ అయింది, మిగతా వాటి గురించి జనరల్గా మీలాంటి వాళ్ళకు కూడా ఎందుకు తెలియట్లేదు? అసలు ఆ మిగతా ఏమిటో 2-3 చెప్పండి. సో సహజంగా ఈ వివాహాలు అనేవి చాలా రకాలు ఉంటాయండి. ఓకే, అన్ని వివాహాలని ఒకే ఘాటి కింద కట్టేసి మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే, అంటే వివాహాల రకాలంటే ఇప్పుడు ఒకటే మాకు రకం తెలుసు, అందరితో రెగ్యులర్గా మన తెలుగు వివాహం తెలుసు. అంటే రకాలంటే మీరు అనేది ఏ రకంగా? సో ఋషులు ఏం చేశారంటే ఈ వివాహాలని 8 కేటగిరీస్ కింద విడగొట్టారు. నేను అన్నిటి గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఈ పాపులర్గా ఉన్నటువంటి వివాహాన్ని బ్రాహ్మ వివాహం అంటారు. బ్రాహ్మ వివాహం, ఓకే. సో ఈ బ్రాహ్మ వివాహం అనే వెహికల్లో ఎక్కిన వాళ్ళ డెస్టినేషన్ని అల్టిమేట్ మనం ఇందాక మాట్లాడుతున్నటువంటి గోల్తో అలైన్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్క మైల్ స్టోన్ ని రీచ్ చేసుకుంటూ ఆ కంప్లీట్నెస్ వైపు ప్రయాణం చేస్తారు. ఓకే, అంటే వాళ్ళు ఈ 3 త్రయరుణాలని కూడా తీర్చుకుంటూ వాళ్ళు ప్రయాణం చేయడానికి రెడీ అయితేనే ఈ బ్రాహ్మ వివాహం చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు రోజు మనం చూస్తున్న సొసైటీలో చూస్తున్న వివాహం, ఏదైతే ప్రసిద్ధమైనటువంటి వివాహం ఉందో దాన్ని బ్రాహ్మ వివాహం అంటారు. ఓకే, దానిలో మాత్రం గ్యారంటీగా నేను ఏమి ఇస్తున్నాను అనేదే ప్రధానం. యాక్చువల్గా ఆ వివాహ ఫ్రేమ్వర్క్ లో ఉన్నటువంటి విషయం, నేను సొసైటీకి ఏమి ఇస్తున్నాను, నేను నా పితృదేవతలకి ఏమి ఇస్తున్నాను. పితృదేవతలకి నేను సంతానాన్ని ఇస్తున్నాను, దేవతలకి నేను రోజు పూజని ఇస్తున్నాను, యజ్ఞాన్ని ఇస్తున్నాను. ఓకే, నా చుట్టూతో ఉన్నటువంటి న్యాచురల్ ఫోర్సెస్ కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ఋషులు నాకు ఇచ్చినటువంటి నాలెడ్జ్ని నేను తీసుకొని దానికి అనుగుణంగా నేను బతుకుతున్నాను. అలానే యజ్ఞాలు, రకరకాల యజ్ఞాలు కూడా ప్రసిద్ధం. భూత యజ్ఞం, పితృయజ్ఞం, ఇలా రకరకాల యజ్ఞాలు, వీటన్నింటి కోసం కూడా నేను పాటుపడుతున్నాను. ఈ జర్నీ ద్వారా నేను కంప్లీట్ అయ్యి నేను పొందాల్సినటువంటి అల్టిమేట్ గోల్ని నేను పొందుతాను అని అనుకున్న వాళ్ళు ఈ బ్రాహ్మ వివాహం పద్ధతిలో ప్రయాణం చేయడం బెటర్. అంటే ఇప్పుడు కరిష్యేకి చాలామంది వివాహం కోసం వస్తారండి. ఇదిగోండి వీళ్ళ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మన పెళ్లి కొడుకు తరఫున వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటున్నారు, పెళ్లి కూతురు తరఫున వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున్న ఈ వీడియో వాళ్ళకి మనం పంపించామనుకోండి, వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలా? అంటే ఆ పిల్లలకి వాళ్ళు అడగాల పిల్లల్ని, ఇదిగోండి మీరు ఇవన్నీ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటేనే ఈ వివాహం చేసుకోండి అని వాళ్ళు అనాలా పెద్దవాళ్ళు? ఫస్ట్ అసలు పెద్దలు కూడా విషయాన్ని బాగా జీర్ణించుకొని తప్పనిసరిగా ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు కొంచెం పారాఫ్రేజ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన సందర్భాన్ని ఏర్పరచు. ఇప్పుడు నేను నేను అలా ఏం అనుకోవట్లేదు, కానీ నేను బ్రాహ్మ వివాహం చేసేసుకున్నాను అంటే అప్పుడు ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? అంటే బయటికి కనిపించడానికి ఏమి కాకపోవచ్చు, కానీ అసలు వివాహం యొక్క ఒరిజినల్ పర్పస్ అక్కడ ఏదైతే ఉందో, ఆబ్జెక్టివ్ ఉందో, దాన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు అవ్వదు కదా. పోనీ నేను అదొక వేడుకలా చేసేసుకున్నాను అంటే వేడుకగా మిగిలిపోతుంది. దానివల్ల నాకు ఏమైనా నెగిటివ్ అవుతుందా? అంటే ఇప్పుడు నేను అక్కడ ఏవేవో మంత్రాలు చదువుతున్నారండి, ఓకే, ఇది ఎలాంటిది అంటే నా ఉద్దేశంలో మనకి ఫైన్ ప్రింట్ చూపించకుండా ఒక కాంట్రాక్ట్ సైన్ చేయమండం లాంటి, ఓకే, ఆ మంత్రాల మనకు అర్థం కాలేదు, రైట్? మనకంటే నాకు అర్థం కావట్లేదు. సో ఐ ఫీల్ మేబీ మనము ఒకసారి ఆ వివాహం ప్రక్రియలో ఏమేమి మనం వాళ్ళ చేత ఆ ఋషులు అక్కడ పురోహితులు ఏమేమి సైన్ చేయిస్తున్నారు వాళ్ళ చేత, ఏ సంకల్పాలు చెప్పిస్తున్నారు. ఎందుకంటే దేవతలందరి సమక్షంలో, పితృదేవతల సమక్షంలో, పంచభూతాల సమక్షంలో ఏవో జరుగుతున్నాయి అక్కడ, అగ్నిదేవుడి సమక్షంలో. సో వాళ్ళు ఈ బ్రాహ్మ వివాహం చేసుకోవడానికి కూర్చుని చేసేసుకొని రేపొద్దున్న అవన్నీ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి నెగిటివ్ కొడుతుంది, అలా ఏమైనా ఉంటుందా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అగ్నిసాక్షిగా ఇద్దరు ఒకటయ్యి ఆ గోల్స్ని కనుక వాళ్ళు
రీచ్ అవ్వకపోతే ఈసారి ఈ ఈ కైండ్ ఆఫ్ వివాహంలోకి రావడం వల్ల ఫుల్ ప్రయోజనాన్ని వాళ్ళు పొందిన వాళ్ళు అవ్వరు. అదొక ఇది ఉంది. ఇక్కడ నెగిటివిటీ అంటే అదే, తాను దానికోసం నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పి దాన్ని రీచ్ అవ్వకపోవడమే, అది తనకే లోపం. ఓకే, అయితే ఒకసారి దీనికి వద్దాము. ఇందాక మీరు రకరకాల వివాహాలు ఉన్నాయన్నారు కదా, ఇవి ఒక 2-3 ఎగ్జాంపుల్స్. బ్రాహ్మ వివాహం ఇప్పుడు పాపులర్ది అని అంటున్నారు, మరి వేరే ఏంటి? రెండోది ఏంటి, గాంధర్వ వివాహం అని ఒకటి ఉంది. ఓకే, అంటే ఇద్దరు కేవలం భార్య భర్త, మగపిల్లవాడు ఆడపిల్ల, ఒకరి మీద ఒకరి ఇష్టంతో చేసుకునేటటువంటి ఒక వివాహం. దీనిలో ఆడపిల్ల వైపు కన్యాదాత కానీ మగపిల్లల తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఎవరి ప్రసక్తి లేకుండా వీళ్ళిద్దరూ మాత్రమే కలిసి ఇకపైన నేను జీవిస్తాను అని అనుకోవడం. దీనిలో అంత పెద్దగా ఏమీ తంతు కూడా ఉండదు. ఏదో ఒక గుడిలోకి వెళ్తారు, లేదా ఏదో ఒక మంచి చోటుకి వెళ్తారు, అక్కడ చేసేసుకుంటారు. దీన్ని గాంధర్వ వివాహం అనుకుంటాం. ఓహో, గాంధర్వులు అంటే మనుషులు కాకుండా ఇంకొక వేరే వాళ్ళు కాదా గాంధర్వులు అంటే? మనుషులు కూడా ఈ గాంధర్వ వివాహం చేసుకుంటారు. మన పురాణాలలో బోల్డని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఉదాహరణకి దుష్యంతుడు శకుంతల వీళ్ళిద్దరూ ఏదైతే వివాహం చేసుకున్నారో అది గాంధర్వ వివాహం. అక్కడ దుష్యంతుడి తల్లిదండ్రులు కానీ శకుంతల తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు, వాళ్ళెవరూ కూడా అసలు ఆశ్రమంలో లేరు. దుష్యంతుడు శకుంతలను ఇష్టపడ్డాడు, శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడింది. ఇద్దరు కలిసి చక్కగా జీవనాన్ని కొనసాగించారు. ఇంకేం రకాలు ఉన్నాయి? ఇంకోటి ప్రాజాపత్య వివాహ అని ఒకటి. అంటే ఏంటంటే ఒడంబడిక, అగ్రిమెంట్. ఇగో నేను ఈ ఫలానా విషయం కోసం నా కన్యని నీకు ఇస్తున్నాను, దీన్ని మనం ప్రధానంగా పెట్టుకొని మనం వివాహం అంటే ఇప్పుడు ఒక 2 బిగ్ బిజినెసెస్ నుంచి వాళ్ళు వీళ్ళని చేసుకోవడం, ఆ అబ్బాయి మన అమ్మాయి చేసుకుంటే ఇలా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇంటెన్షన్ అదే అయినా కూడా తంతు మాత్రం బ్రాహ్మ వివాహం జరుగుతోంది. ఎందుకు బ్రాహ్మ వివాహం తంతే అంత పాపులర్ అయ్యింది అంటే అది ఉన్న వివాహాలన్నింటికంటే కూడా గొప్ప వివాహం కాబట్టి, దాని యొక్క ఆబ్జెక్టివ్ గొప్పది కాబట్టి. ఎందుకంటే చూడండి, మీరు ఈ బ్రాహ్మ వివాహం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ప్రాజాపత్య వివాహం యొక్క ఆబ్జెక్టివ్ కూడా రీచ్ అవుతున్నారు, గాంధర్వ వివాహం యొక్క ఆబ్జెక్టివ్ కూడా రీచ్ అవుతున్నారు. సో ఓవరాల్ గా అది అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి అది మాత్రము ప్రసిద్ధమైపోయింది, మిగతావన్నీ గౌణం అయిపోయింది. తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.